వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నా తమ్ముల యుద్ధంతో బెజవాడ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ మాజీ ఎంపీ కేశినేని నాని, వీళ్ళ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గత కొన్ని రోజులుగా చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవి మీడియా ముఖంగా కూడా ఒకరినొకరు ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవడం, దీంతో కూడా అంటే ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు అంటే ఏ రకంగా సంపాదిస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇవన్నీ అంశాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తమ జాతకాలను బయట పెట్టుకుంటూ ఉన్నారు కేశినేని బ్రదర్స్. తాజాగా కేశినేని చిన్ని ప్రెస్ మీట్ పై కేశినేని నాని సెటర్ వేశారు. ఇక కేశినేని చిన్ని ప్రెస్ మీట్ పెట్టడం, దానిలో తన సోదరుడు కేశినేని నానిని ఉద్దేశిస్తూ కూడా కేశినేని నాని ఎంత సంపాదించాడు, ఎక్కడ సంపాదించాడు, తను ఏ విధంగా అక్రమ సంపాదన చేశారు, ఇటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావించడం జరిగింది. ఇక దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నిపై విమర్శలు చేస్తూ ఉన్నారు కేశినేని నాని. పిట్టల ధర పిట్టల కథలు అంటూ నాని పోస్టు పెట్టారు. తన మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసే బదులు ప్రధానికో హోంమంత్రికో ఫిర్యాదు చేయాలంటూ, లేకపోతే కనీసం పార్లమెంట్ లో ప్రస్తావించాలంటూ సెటర్ వేశారు. ఇక విజయవాడ గల్లీలో ప్రెస్ మీట్ పెట్టే బదులు ఢిల్లీలో సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసి జైల్లో పొట్టించవచ్చు కదా అంటూ నాని విమర్శలు చేశారు. ఇక కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని వ్యవహారంతో కూడా ఇప్పుడు హీటెక్కిపోతున్నాయి బెజవాడ రాజకీయాలు. ఇక కేశినేని నాని తాను టీడీపీలో ఉన్నప్పుడు తన బ్రదర్ ని కేశినేని చిన్నిని రాజకీయాలలో ప్రోత్సహించారు. ఆ తర్వాత ప్రోత్సహించారనేటువంటి కోపంతో వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక కేశినేని చిన్ని కేశినేని నాని ఒకరి మీద ఒకరు పోటీ చేశారు. ఇక ఆ సమయంలో తన తమ్ముడు కేశినేని చిన్ని గెలవటం, ఇటు ఎంపీ అవటం జరిగింది. కేశినేని నాని ఓటమి పాలయ్యారు. తర్వాత 2 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి రావటం, వీళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుంచి కూడా మాటల యుద్ధం ఏమాత్రం కూడా తగ్గటం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు కానీ, ఒకరి మీద ఒకరి విమర్శలు కానీ, ఇటన్నిటి కూడా ఇటువంటి ఒక హీటెడ్ పాలిటిక్స్ ని మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం మాత్రం ఏ మాత్రం కూడా ఆగటం లేదు. ఒకరి మీద ఒకళ్ళు అంటే ఎవరు ఎక్కడ ఏ విధంగా అవినీతి చేశారు, ఎవరెవరితో వ్యాపారాలు చేశారు, ఈ రకంగా కూడా ఆరోపణలు గుప్పించుకుంటూ ఉన్నారు. నేను బెజవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు సవాళ్లతో విజయవాడ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని ఇద్దరు అన్నదమ్ముళ్ళు నిరూపించారనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కేశినేని నాని సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లక్ష్యంగా నేరుగా నాని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ అండగా ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఒకరి జాతకాలు ఒకరు, అన్న జాతకం తమ్ముడు, తమ్ముడు జాతకం అన్న బయట పెడుతూ కృష్ణా రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు ఇద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల మధ్య పెను సవాళ్లు, ప్రతి సవాళ్లు, అటు సోషల్ మీడియా వారు, ఇటు కేసులు, ప్రతి కేసులు, అటు ఎన్ఎస్ఆర్సీకి ఫిర్యాదు చేయడం, మరోపక్క కేసీఆర్ నాని అనుచరులను అరెస్ట్ చేయడం, వరుసగా విజయవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుంది. కేశినేని చిన్ని పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఉద్దేశిస్తూ తాను పెట్టినటువంటి పోస్ట్ లోని అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి వాటి గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రేణు, కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని వీరిద్దరి మధ్య వ్యక్తిగత వివాదాలు, వ్యాపార వివాదాలు నేరుగా 120 కోట్లకు సంబంధించిన మనీ లావాదేవీలు జరిగాయంటూ ఒకరికొకరు ఫిర్యాదు చేసుకునే నేపథ్యం చూసాం. గతంలో కేశినేని చిన్ని నానిపై ఆరోపణలు చేశాడు. నాని నేరుగా ఈడీకి ఫిర్యాదు చేశాడు. మరోపక్క మద్యం కుంభకోణంలో చిన్ని భార్య జానకికి సంబంధం ఉంది. జానకికి అటు A1 రాజకేశ్ రెడ్డికి సంబంధించిన కంపెనీల నుంచి నిధులు బదిలీ అయ్యే ఆరోపణలు చేశారు. ఏవైతే మద్యం కేసు బయటకు వచ్చిన తరువాత నేరుగా కేశినేని నాని ఈడీకి లెటర్ రాశారు. కేశినేని చిన్నికి రాజకేశ్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నాయి, విచారించండి అంటూ ఆయనకి ఈడీకి లేఖ రాయడంతో కలకలం రేపింది. ఇలా వరుస సంఘటనలు, వ్యాపార లావాదేవీలు. మరోపక్క చిన్ని నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ 120 కోట్లకు సంబంధించిన లావాదేవీల పైన మాట్లాడారు. బెజవాడ
బ్రదర్స్ మధ్య ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ నాని మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టారు, పిట్టల మాటలు మాట్లాడుతున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను అక్రమాలకు పాల్పడి ఉంటే నేరుగా ఈడీకి కానీ సిబిఐకి కానీ ఫిర్యాదు చేసుకోవచ్చు, పార్లమెంట్ లో చర్చించవచ్చు. అవేమీ చేయకుండా విజయవాడ గల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫేస్బుక్ వేదికగా కలకలం రేపాయి. గత కొద్ది రోజులుగా అన్నదమ్ముల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అటు కేసీఆర్ చిన్ని విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చిన్ని పైన నాని ఓడిపోయిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు అసలు గతంలో కేసీఆర్ బ్రదర్స్ అంటే అసలు ఒక బ్రాండ్ లాగా ఉండేది. అలాంటిది అసలు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఏ మాత్రం కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే అంతగా వీళ్ళిద్దరి మధ్య పరిస్థితులు మారాయి. ఈ పరిస్థితులు మారినటువంటి పరిస్థితులు మనం ఏ విధంగా కూడా మొదటి నుంచి బేరీజ్ వేసుకుంటూ రావచ్చు? ఇక్కడ ప్రధానంగా వ్యాపార లావాదేవీలు, వ్యాపారంలో మోసం చేశారు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నాని నేరుగా తన తమ్ముడు చిన్నిపై తీవ్రమైన వ్యక్తిగత ఆర్థిక ఆరోపణలు గుప్పించారు. చిన్ని ఫోర్జరీ పత్రాలు అక్రమ సంపదతోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు అనే ఆరోపణ నాని చేశారు. కేసీఆర్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుల విషయంలోనూ గతంలో జరిగిన ఫోర్జరీ ఉదంతాలకు సంబంధించిన వ్యవహారం నాని ప్రధాన పాత్ర పోషించారు. నానినే ఈ మోసానికి పాల్పడ్డాడు అంటూ నేరుగా నాని చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు, ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు మాత్రమే దూరం పెంచాయి. ఎందుకంటే 120 కోట్లు నాని మోసం చేశాడంటూ చిన్ని ఆరోపణలు చేయడం, మరోపక్క చిన్నిపై నాని తనకు సంబంధించిన వ్యాపార సామ్రాజ్యాన్ని, తనకు సంబంధించిన కేసీఆర్ ట్రావెల్స్ వ్యవహారంలో కూడా చిన్ని మోసం చేశారు అనే ఆరోపణలు నాని చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు, తర్వాత జరిగిన మోసాలు, వాటిపైన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇద్దరికి పోతుంది. బెజవాడ బ్రదర్స్ అంటే ఒకప్పుడు నాని చిన్ని అంటే రామలక్ష్మణ్ లా ఉన్నారు. ఇప్పుడు వీధికెక్కి వ్యాపార సామ్రాజ్యాల కోసం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు వీరిద్దరు ఆరోపణలు చేసుకుంటారు. అదే కాకుండా గత ఎన్నికల్లో పొలిటికల్ గ్యాప్, ఏదైతే చిన్ని నేరుగా టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగడం, మరోపక్క నాని వైసీపీ నుంచి బరిలోకి దిగడం, నాని పైన సిద్ధి గెలవడం కూడా ఇది ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో చిన్నికి టికెట్ ఇవ్వరు అనుకున్న కోణంలో నాని ఆలోచించారు. కానీ ఒకే కుటుంబం నుంచి ఈ ఇద్దరు అన్నదమ్ములు వేరు పార్టీల నుంచి పోటీ చేయడం, నాని పైన చిన్ని గెలవడం కూడా ఇదొక ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి కూడా ఒక ప్రధాన కారణం. అయితే మరోపక్క ఈగోలు, వ్యక్తిగత ఇమేజ్, ఈగోలు, ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇద్దరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు జాతకాలు బయట పెట్టుకోవడం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో సంచలనమైంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ట్రావెల్స్ మూసివేత వెనుక ఉన్న రహస్యాలు, లారీల బిజినెస్ వివాదాలు, ఫైనాన్స్ సెటిల్మెంట్ విషయాల్లో ఒకరికొకరు లీకులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో వీధికెక్కారు. అన్నదమ్ములు ఇద్దరు ఇలా వీధికెక్కి కొట్టుకోవడం వల్ల కేసీఆర్ కుటుంబ ప్రతిష్టే కాకుండా బెజవాడ రాజకీయాలు ఈ స్థాయిలో ఉన్నాయా, బెజవాడ రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం ఉందా అనే కోణంలో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ నాని అంశం చూసుకుంటే తాను ఇప్పుడు పొలిటికల్ గా దూరంగా ఉన్నారు రాజకీయాలకి. ఇది ఇప్పుడు ఏదైతే వివాదాలు నడుస్తూ ఉన్నాయో ఇది ఇటు కేసీఆర్ చిన్ని పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయబోతోందా? నేను ఇక్కడ ప్రధానంగా అధికారంలో ఉన్న వ్యక్తి పైన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం అత్యంత సాధ్యం. కానీ ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించి ఒకవేళ కేసీఆర్ నాని వైసీపీలో ఉంటూ ఆరోపణలు చేస్తుంటే ఇవి రాజకీయ ఆరోపణలు. కేసీఆర్ నాని వైసీపీకి రాజీనామా చేశారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన అనుచరుల పైన వేధింపులకు పాల్పడుతున్నారు. తన అనుచరులని అరెస్ట్ చేయిస్తున్నాడు చిన్ని. టార్గెట్ చేసుకొని మరీ అరెస్ట్ చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను టార్గెట్ చేశారంటూ నాని ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క చిన్ని తన వ్యక్తిగత ఇమేజ్ ని, తన పైన లేనిపోని అబాండాలు, తన పైన అనవసరమైన వివాదాలు చేస్తున్నారంటూ ఇటు చిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్, ఎన్నికలకు ముందు ఉన్న గ్యాప్, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. ఇద్దరి అన్నదమ్ముల మధ్య
కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు, మాట్లాడుకోవాల్సిన అంశాలు వీధికెక్కాయి. ఇది కేసీఆర్ కుటుంబ ప్రతిష్ట ఇమేజ్ దెబ్బతీస్తుందంటూ వారికి సంబంధించిన నేతలు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోండి అంటూ పలువురు పెద్దలు సూచించినప్పటికీ ఇద్దరు అన్నదమ్ములు వీధికెక్కి రద్దు చేసుకోవడం కేసీఆర్ కుటుంబంలో ఒక అలజడి రేపుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇద్దరు అన్నదమ్ములు ఒకప్పుడు చూసుకుంటే కేసీఆర్ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్, కానీ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరు వ్యవహారం రచ్చ అవుతుంది. సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లలో కానీ ఒకరినొకళ్ళు ఉద్దేశిస్తూ కూడా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఇక వీళ్ళకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు వీటన్నిటి మీద కూడా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని విషయాలలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు కేసినేని చిన్నికి ఇటు కేసిరెడ్డితో సంబంధం ఉందని, ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఉన్నారు కేసిరెడ్డితో సంబంధం ఉందంటూ కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కేసినేని చిన్ని ఇటు కసిరెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారటువంటి ఆరోపణలు నాని గుప్పించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఒకరినొకరు రాజకీయంగా వ్యక్తిగతంగా ముంచేసుకోవడానికి ఇద్దరు పాత రికార్డులను తవ్వుకుంటూ ఉన్నారు. ఇక గతంలో కేసినేని ట్రావెల్స్ మూసివేత వెనుకున్నటువంటి రహస్యాలు, లారీల బిజినెస్ వివాదాలు, ఫైనాన్స్ సెంటిమెంట్ల విషయాలను ఒకరిపై ఒకరు లీకులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసుకుంటూ ఉన్నారు. ఇక అన్నదమ్ములు ఇలా వీధికెక్కి కొట్టుకోవటం వల్ల కేసినేని కుటుంబ ప్రతిష్టే కాకుండా బెజవాడ రాజకీయాల స్థాయి కూడా పడిపోతుందని స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు అన్నదమ్ముల తీరుతో.